సాయిరామ్. వాస్తులో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి? ఎవరైనా ఇల్లు కట్టుకునేప్పుడు ఒక స్థలం ఎన్నుకోవాలి. సో చాలామంది అడుగుతుంటారు ఏంటంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ చెప్పండి కొంచెం ఏంటి అని. సో ముందుగా వాస్తుశాస్త్రంలో ఏంటంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ స్థలం స్క్వేర్గా కానీ రెక్టాంగిల్గా కానీ ఉండాలి. అంటే ప్రతి యాంగిల్ 90 degrees, టోటల్ 360 degreesగా ఉండాలి. అలాగే స్థలానికి దక్షిణంలో పశ్చిమంలో ఎలాంటి గొయ్యిలు, కాలువలు, చెరువులు, లోయలు ఉండకుండా చూసుకోవాలి. ఉత్తరంలో తూర్పులో వాటర్ బాడీస్ కానీ కాలువలు కానీ లోయలు కానీ ఉన్నా పర్వాలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరంలో తూర్పులో ఎత్తైన కొండలు కానీ లేదా పెద్ద పెద్ద బిల్డింగ్ మన స్థలానికి ఆనుకొని ఉన్న మనం ఎన్నుకునే స్థలం ఇల్లు కట్టుకోవడానికి ఎన్నుకునే స్థలానికి ఆనుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు అలాంటివి ఉండకూడదు. కాలువలు చెరువులు ఉన్నాయనుకోండి, ఆ వాటర్ బాడీ ఉత్తరం ఫేసింగ్ అవుతే దక్షిణం నుంచి పశ్చిమ నుంచి తూర్పుకు పారేలాగా, అది తూర్పు ఫేసింగ్ అవుతే దక్షిణం నుంచి ఉత్తరాన్ని పారేలాగా ఉంటే పర్వాలేదు. ఒక్కొక్కసారి రివర్స్ కూడా పారే వాటర్ బాడీస్ కూడా ఉంటాయి. పెద్దగా అంతగా దోషంగా ఏముండదు. కాకపోతే ఆ వాటర్లో అంత పవర్ ఉండదు, అంతే. ఇల్లు కట్టుకోవడానికి పనికి వస్తుంది అలాంటి స్థలాలు. స్థలం రంగు, భూమి యొక్క టేస్టు, వాటికి కాలం చెల్లిందని నేను చెప్తాను. ఇప్పుడు స్థలం దొరకడమే కష్టం. దొరికిన స్థలం ఇలా కొంచెం ఫండమెంటల్గా బాగుంటే చాలు. ఇంకా రుచి, టేస్ట్ అంతవరకు కలర్ వరకు వెళ్తే మనకు స్థలాలు దొరకడం చాలా కష్టం ఈ రోజుల్లో. ఇంకా కంపాస్కి కరెక్ట్గా 90 degreesగా ఉంటే మరీ మంచిది. కానీ అటు ఇటుగా 10, 15, 20 degrees వరకు ఓకే. అంతకంటే ఎక్కువ ఉన్న స్థలాలు కూడా కట్టుకున్నారు. వాటి కట్టుకునే పద్ధతి అంటూ ఉంటుంది. అలా కట్టుకుంటే బాగుంటుంది. కానీ ఊరికే జనాలు ఈ మధ్యకాలంలో చాలామంది భయపడిపోతున్నారు. మాది 20 degrees ఉందండి, అసలు ఇంత ఉండొద్దు, కట్టుకోకూడదు అన్నారు. మేము స్థలం కొనేసాం, ఇప్పుడు మాకు తెలుస్తుంది వీడియోస్ చూస్తుంటే అలా కట్టుకోకూడదు, ఈ స్థలం ఏం చేయాలి ఇప్పుడు? అలా గాబరా పడే అవసరం లేదు. ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి చెప్పే వాళ్ళకి. ఊరికే బుక్కిష్ నాలెడ్జ్, బుక్లో ఉంది 20 degrees ఉండకూడదు అని. 45 degrees ఉన్న వాటిని కూడా కట్టిన స్థలాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే వాటిని కట్టే పద్ధతి అంటూ ఉంటుంది. అలా కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు సంతోషంగా హాయిగా ఉన్నారు. ఊరికే అలా జడిసిపోకూడదు. ఎవరు దోచింది వాళ్ళు వీడియోస్లో మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. అంటే నేను ఎవరినో క్రిటిసైజ్ చేయడం గురించి చెప్పట్లేదు. కొంచెం ప్రాక్టికల్గా అనుభవం ఉంటే బాగుంటుంది. కేస్ స్టడీస్ ఉండాలి. అలా కట్టుకునే తప్పలేదు. సో ఇలా ఫండమెంటల్గా మనం ప్రికాషన్ తీసుకొని స్థలం ఎన్నుకోవాలి. కానీ కరెక్ట్గా 90 degrees లేదా స్క్వేర్గా రెక్టాంగిల్గా ఉన్న ప్లాట్స్ ఎక్కడ ఉంటున్నాయి? అంటే చిన్న చిన్న ప్లాట్స్ 200, 250 అంతవరకు ఉన్న లేఅవుట్స్ అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళు కరెక్ట్గా చేసి అమ్ముతున్నారు. గేటెడ్ కమ్యూనిటీస్లో ఎక్కడ ఉంటున్నాయి? ఏకర్స్లో కడుతున్నారు, ఎన్నో బ్లాక్స్ కడుతున్నారు. బ్రోచర్ చూస్తే అర్థమైపోద్ది. ఆ ప్లాట్స్ షేప్ ఇస్తాడు అక్కడ. నైరుతి పెరిగిపోయి ఉంటుంది, దక్షిణ నైరుతి పెరిగిపోయి ఉంటుంది, వాయవ్యం పెరిగిపోయి ఉంటుంది, ఉత్తర వాయవ్యం గందరగోళంగా ఉంటుంది. అది షేప్ ఒక్కలాగా ఉండదు. కానీ జనాలు ఎవరు పట్టించుకోవట్లేదు. అంతా కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అమ్యూనిటీస్, క్లబ్ హౌసు, అక్కడ ఉన్న అమ్యూనిటీస్, జిమ్, స్విమ్మింగ్ పూలు, ఆ గార్డెన్, వాకింగ్ ట్రాక్ ఏరియా ఇవన్నీ చూస్తున్నారు అంతే. ఫ్లాట్స్లో కూడా పెద్దగా వాస్తు పట్టించుకోవట్లేదు. బిల్డర్ రాశాడు కదా వాస్తు కంప్లైంట్ అని, వాస్తు 100% వాస్తుగా ఉందని కొనేస్తున్నారు అందరు జనాలు. నేను ఎన్నో ఫ్లాట్లు చూస్తాను. పేరు చెప్పడం నా ఉద్దేశం కాదు, ఇక్కడ చెప్పకూడదు కూడా, అది ఎతిక్ కాదు. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ కొన్ని సెప్టిక్ ట్యాంక్స్ ఎక్కడ పెడుతున్నారు కొనేవాడు అవన్నీ ఏం చూడటం లేదు. సంప్ ఎక్కడుంది, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడుంది, ఎవడు ఏం పట్టించుకోవట్లేదు. ఊరికే అలా కొనేస్తున్నారు అంతే. కొన్ని నైరుతిలో, కొన్ని దక్షిణ నైరుతిలో, కొన్ని దక్షిణంలో, పశ్చిమంలో సెప్టిక్ ట్యాంక్స్ కూడా ఇలా కట్టిన ఎన్నో గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. నైరుతి పెరిగిన స్థలాలు. సో బిల్డర్కి తెలుసు నైరుతి పెరిగిందని,
ఊరికి అక్కడ అలా వదిలేసి దాని ఏదో గార్డెన్ ఏరియా చేస్తున్నాం, ప్లే ఏరియా చేస్తున్నాం అని చిన్నగా ఏదో సపరేట్ చేసినట్టుగా పెడుతున్నారు. కానీ దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. పైగా ప్రతి ఫ్లాట్లో ఈశాన్యంలో బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్ ఫ్లాట్స్, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. సో ముందు ముందు వచ్చే జనరేషన్స్ అన్నీ కూడా ఘోరంగా ఉండబోతున్నాయి. ఎవరు ఇది పట్టించుకోవట్లేదు, కొనేస్తున్నారు అంతే. కట్టేవాడు కట్టేస్తున్నాడు, కట్టేసి అమ్మేసి కోట్లు గడిస్తున్నారు. కొన్నవాడు ఎంతోమంది కొన్నారండి. విల్లాస్ కొన్న వాళ్ళు కూడా ఎంతో బాధపడుతున్నారు. విల్లాస్లో అయితే అసలు ఈశాన్యమే ఉండదు. పార్కింగ్ ఏరియాని అక్కడ ఈశాన్యం కట్ చేసి ఆగ్నేయం పెంపు అక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి. ప్రతి విల్లాలో ఇదే. వెస్ట్ ఫేసింగ్ దానికి వాయువ్యం కట్టు, నైరుతి పెరుగులాగా అక్కడ పార్కింగ్ వాయువ్యంలో. కొన్నవాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు, బయటికి రావట్లేదు. నాకు వచ్చి చెప్తారు, తీసుకెళ్తారు అక్కడ. సో చాలామంది ఇలా ఇబ్బంది పడుతున్నారు కొనేసి. కొనేవాడు కాస్త కాన్షియస్గా వాస్తు ప్రకారం ఉంటేనే కొంటాను, ఏరియా ప్లే మొత్తం స్థలం కూడా చూసి స్క్వేర్గా ఉండాలి, రెక్టాంగిల్గా ఉండాలి, సెప్టెంక్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉండకూడదు, అవన్నీ కానీ గమనించి కొనకపోతే బిల్డర్స్ ఏం చేస్తారు, అందరు కూడా దీవాలు తీసి రోడ్డుపైకి వస్తారు. అప్పుడు కానీ కరెక్ట్గా కడతారు. కొనేవాడు కొనకపోతే అమ్మేవాడు ఏం చేస్తాడు, అమ్ముకోవాలి కదా. ల్యాండ్ కొన్నాడు కాబట్టి కట్టాడు, అమ్ముకోవాలి, అప్పుడు కరెక్ట్గా కడతాడు. సో కొనేవాళ్ళు కాస్త అవేర్నెస్ ఉండాలి. కొనేసి ఏదో పెరిగిపోతుంది రేటు, మంచి ఏరియా ఉంది ఇక్కడ, సాఫిస్టికేట్ ఏరియా, ఆఫీస్కి దగ్గరగా ఉందని, ఫ్యూచర్లో పిల్లల జీవితాలు చాలా కష్టమయమైపోతాయి. కొనేవాళ్ళు కొనకపోతే కట్టేవాడు కరెక్ట్గా వాస్తుపరకంగా కడతాడనేది నా ఉద్దేశం. ప్రాక్టికల్గా కూడా అదే కదా. మనం కొనకపోతే ఏం చేస్తారు, కట్టేవాళ్ళు కరెక్ట్గా కడతారు. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం. ఇప్పుడు సరే, అది గేటెడ్ కమ్యూనిటీస్. ఇండిపెండెంట్ హౌసెస్కి వద్దాం. ఇండిపెండెంట్ హౌస్ కూడా కొంతమంది స్థలం పెరిగిన స్థలాన్ని కొనేస్తారు. ఉదాహరణకి దక్షిణ ఆగ్నేయం పెరిగిందనుకోండి, మన స్థలానికి ఫేసింగ్ ఏదైనా ఉండదు, తూర్పైనా ఉత్తరమైనా పశ్చిమైనా దక్షిణమైనా ఏదైనా ఉండండి, దక్షిణ ఆగ్నేయం పెరిగిందనుకోండి స్థలానికి, దక్షిణ ఆగ్నేయం పెరిగితే దాన్ని కరెక్ట్ చేయాలి. దక్షిణ ఆగ్నేయం ఇంటికి పెరిగితే ఏం చేస్తారు అక్కడ స్థలానికి? చాలామంది ఇళ్ళల్లో కొంతమంది చాలా బాధపడుతున్నారు, ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇల్లంతా లోపల బాగా కట్టుకున్నాం, కానీ స్థలానికి దక్షిణాగ్నేయం పెరిగింది. దాంతో ఫస్ట్ ఆరోగ్యం పోతుంది, మగవాళ్ళ ఆరోగ్యం పోతుంది, ఆడవాళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఆర్థికంగా చాలా నష్టపోతారు. చిన్నగా ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. గోల్డ్ ఎప్పుడు వెళ్తుంది? మార్టిగేజ్ చేస్తే, అంతే కదా. దక్షిణాగ్నేయం పెరిగిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి డబ్బులు అప్పులు తీసుకొచ్చే బదులు ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకెళ్ళి బయట పెట్టేస్తారు. అంటే గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ తెచ్చుకుందాంలే, వేరే మనిషిని ఎందుకు అప్పాడగాలని ఉద్దేశంతో. అలా ఇంట్లో ఉన్నది ఒకటి గోల్డ్ ఐటమ్స్ అన్నీ బయట వెళ్ళిపోతాయి. మళ్ళీ తెచ్చుకుందాం కదా అని ఉద్దేశంతో పెడతారు, కానీ మళ్ళీ ఇంటికి రాదు. ఇంకది గోల్డ్ వెళ్ళిపోద్ది, ఉన్న గోల్డ్ మొత్తం పోద్ది, అసలు ఒంటిపైన ఏమీ లేకుండా పోద్ది, మొత్తం బ్రోక్. అది తెచ్చే అవకాశం కూడా ఉండదు, ఇంకా అది కూడా పోద్ది. ఎందుకంటే డబ్బులేం రావు అక్కడ. ఏదో ఎప్పుడో అతివృష్టి అనావృష్టిలా వస్తుంది, అది కూడా కాస్త స్వాహ అయిపోద్ది. సో దక్షిణ ఆగ్నేయం పెరిగిన స్థలాన్ని ఎలా కరెక్ట్ చేయాలి? ఆ స్థలాన్ని దక్షిణ ఇంకో గోడ కరెక్ట్గా అంటే 90 డిగ్రీస్గా కట్టేసి ఆ పెరిగిన స్థలాన్ని అలా వదిలేసి నో మ్యాన్స్ ల్యాండ్గా వదిలేయాలి. సరే, ఈ మధ్య అందరికీ తెలుసు ఏ దిక్కు పెరిగినా కట్ చేసి వదిలేయాలి. కానీ మన స్థలమే కదా, అంత స్థలం వదిలేస్తున్నాం. ఇంత కాస్ట్లీ స్థలాన్ని ఎలా వదిలేస్తాం? సరే, లోపల గోడ కట్టుకున్నాం. కొంతమంది ఏం చెప్తున్నారు, ఊరికే కింద ఒక కాపర్ పట్టి పెట్టండి సరిపోద్దని, ఇంకొంతమంది ఏమో ఒక 1 ఫీట్ గోడ పెట్టి సరిపోద్దని, ఇలా నానా కరెక్షన్ చేయిస్తున్నారు. దానివల్ల ఈ రిజల్ట్స్ ఏమి రావండి, అన్ని కష్టాలే. టైం పోతుంది, డబ్బులు పోతాయి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, సమయం పోతే మళ్ళీ రాదు. యాక్చువల్గా కాంపౌండ్ వాల్ ఉత్తరం కంటే హైట్ ఎక్కువ కాంపౌండ్ వాల్ కట్టాలి.
కట్టేసి ఆ స్థలాన్ని అలా వదిలేయాలి, నో మ్యాన్స్ ల్యాండ్ కింద. కానీ ఆ స్థలంలోకి వెళ్ళడానికి చిన్న గేటు పెట్టుకుంటాం, అందులో మొక్కలు పెట్టుకుంటాం, మందే కదా స్థలం అని కట్ చేసి వదిలేసిన తర్వాత కూడా, అంటే మన స్థలాన్ని రెక్టాంగిల్గా చేసుకున్న తర్వాత కూడా అందులోకి వెళ్ళడానికి ఒక చిన్న గేటు పెట్టుకుంటారు. దాంతో కూడా ఫుల్ రిజల్ట్స్ రావు, ఆ కష్టాలు అలాగే ఉండిపోతాయి. కరెక్ట్ చేసినా కానీ మాకేం రిజల్ట్ రావట్లేదు అని మళ్ళీ వాపోతూ ఉంటారు. కాకపోతే దీనికి ఒక చిన్న పరిష్కారం ఉంది. సరే మందే స్థలం, ఆ స్థలం వదలడం కొంచెం కష్టమే. సో ఎలా వాడుకోవాలి దాన్ని అంటే, నేను ఇలా ప్రాక్టికల్గా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను, చాలామందికి చెప్పాను. అలా చేసిన వాళ్ళు మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అదేంటంటే, అలా మనం కట్ చేసి కాంపౌండ్ వాల్ కట్టిన తర్వాత దక్షిణ సైడ్, దక్షిణ నైరుతి దగ్గరగా, అంటే మొత్తం దక్షిణ నైరుతిలో కాకుండా దక్షిణ నైరుతి దగ్గరగా కొంచెం ఒక డబుల్ స్టేర్ కేస్, అంటే ఫ్యాబ్రికేటెడ్ స్టేర్ కేస్ వేసుకోవాలి అక్కడ, ఆ కాంపౌండ్ వాల్ హైట్కి. 4 feet 5 feet హైట్ కట్టాం కాబట్టి అలా అక్కడ కాంపౌండ్ వాల్ పైన, మన లోపల కాంపౌండ్ వాల్ నుంచి ఆ లోపలికి వెళ్ళడానికి ఒక చిన్న స్టేర్ కేస్ ఫ్యాబ్రికేట్ చేసి, అంటే మనం అక్కడ పశ్చిమాన్ని చూసి ఎక్కి ఆ ల్యాండింగ్ వరకు 5 feet వరకు వెళ్ళి ఆ ల్యాండింగ్ పైన అక్కడ తిరిగి వదిలేసిన స్థలానికి తూర్పు చూస్తూ దిగుతాను లోపలికి. దీనివల్ల మనం ఆ ల్యాండ్లోకి వెళ్ళి కాస్త మొక్కలు వేసుకోవడానికి ఏదైనా చేస్తే కాస్త రిజల్ట్ అంటూ వస్తున్నాయి ఇప్పుడు. కానీ ఏకంగా మేము గేటే పెట్టేసుకుంటాం అంటే మాత్రం రాదు. దక్షిణ ఆగ్నేయం పెరిగితే మొత్తం ఇంట్లో నుంచి గోల్డ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సాయి రక్ష.